ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే 286 రన్స్ స్కోర్ చేసి వాళ్ళు ఎంత డేంజరస్ టీమ్ అనేది సన్ రైజర్స్ చూపించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత 4 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయారు. మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, బౌన్స్ బ్యాక్ చేయగలరా లేదా, అండ్ ఫైనలీ సన్ రైజర్స్ టీమ్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1 టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. మరి వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో 286 రన్స్ స్కోర్ చేశారు. విచ్ మీన్స్ ఆ మ్యాచ్ లో వీళ్ళు ఓపెనర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆల్సో నెంబర్ 3 బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఒక సెంచరీ స్కోర్ చేశాడు. బట్ ఆఫ్టర్ దట్ సబ్సిక్వెంట్ గా ఎల్ఎస్జీ, డీసీ, కేకేఆర్ అండ్ జీటీతో జరిగిన మ్యాచెస్ లో ఓడిపోయారు. ఆ మ్యాచెస్ లో వీళ్ళు టాప్ ఆర్డర్ రన్స్ స్కోర్ చేయలేకపోయారు. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎందుకు మ్యాచెస్ ఓడిపోతున్నారు అని. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చెప్పాలి. 2024 సీజన్ నుండి సన్ రైజర్స్ ఎప్పుడైతే పవర్ ప్లే లో మోర్ దెన్ 60 రన్స్ స్కోర్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు 90% ఆఫ్ ది మ్యాచెస్ గెలిచారు. విచ్ మీన్స్ వీళ్ళు ఓపెనర్స్ పవర్ ప్లే లో మంచి స్టార్ట్ ఇవ్వగలిగితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా కంఫర్టబుల్ గా రన్స్ స్కోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓపెనర్స్ బాగా పెర్ఫామ్ చేస్తే సన్ రైజర్స్ మ్యాచెస్ గెలిచినట్టే. సో ఓపెనర్స్ రన్స్ స్కోర్ చేయకపోవడం ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ గా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ సంగతి ఏంటి అంటే సన్ రైజర్స్ టీం ప్రతి మ్యాచ్ లో పవర్ ప్లే లో 2 or 3 వికెట్స్ కోల్పోతున్నారు. ఆ టైంలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్ కి వస్తున్నారు. మరి టీం తొందరగా వికెట్స్ కోల్పోవడం, వేల తర్వాత కూడా క్వాలిటీ బ్యాటర్స్ ఎవరు లేకపోవడంతో సో ఆ ప్రెజర్ అనేది వేల పైన పడుతుంది. మరి అలాంటి టఫ్ సిచ్యువేషన్ లో స్కోర్ బోర్డ్ పైన రన్స్ లేదు అని అగ్రెసివ్ గా ఆడాలా లేదంటే లాస్ట్ వరకు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాలా అనే ప్రాసెస్ లో వీళ్ళు కూడా వికెట్స్ కోల్పోతున్నారు. మరి ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో ఒక్క క్లాసన్ మాత్రమే టఫ్ సిచ్యువేషన్ లో కూడా కన్సిస్టెంట్లీ పెర్ఫామ్ చేశాడు. ఇతని నాకు చూసుకుంటే ఒక మ్యాచ్ లో 34, 26, 32, 33 అండ్ 27 అయితే ఉంది. అదర్వైజ్ నితీష్ కూడా సమ్వేర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని నాకు చూసుకుంటే ఒక మ్యాచ్ లో 30, 32, 0, 19 అండ్ 31 రన్స్ అయితే స్కోర్ చేశాడు. మరి సన్ రైజర్స్ టీమ్ కి వీళ్ళిద్దరే మాక్సిమం రన్స్ స్కోర్ చేశారు. ఆల్సో అంకిత్ వర్మ కూడా కొంతవరకు ఇంప్రెస్ చేశాడు. ఇతని నాకు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో 7, ఆ తర్వాత 36, ఆ తర్వాత 74, ఆ తర్వాత 6, ఆ తర్వాత 18 రన్స్ స్కోర్ చేశాడు. ఇతను కూడా 2-3 మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడున్నాడు. ఇన్ ఫ్యాక్ట్ టీం ట్రబుల్ లో ఉన్నప్పుడు ఆ నాక్స్ ఆడున్నాడు. ఇది రియల్ ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. మరి టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగా పెర్ఫామ్ చేస్తే ఇతను కూడా అతను బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. మరి మ్యాచెస్ ఓడిపోవడానికి నెంబర్ 7 పొజిషన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఈ పొజిషన్ లో స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచెస్ లో అభినవ్ మనోహర్ ని ట్రై చేసినప్పటికీ బట్ ఇతనైతే ఒక్క సింగిల్ ప్రూవింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మరి ఇతను కొన్ని మంచి నాక్స్ ఆడినా గానీ ఎస్ఆర్హెచ్ బెటర్ సిచ్యువేషన్ లో ఉండేదేమో. ఇతని పొజిషన్ లో కమిండ్ మెండిస్ ని ట్రై చేయగా ఇతను చాలా వరకు ఇంప్రెసివ్ గా రాణించాడు. మరేమో అనుకున్నాం గానీ ఇతనైతే బ్యాటింగ్ లో చాలా వరకు అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. కానీ ఇక్కడ కూడా ఒక వరస్ట్ థింగ్ ఉంది. అదేంటి అంటే కెప్టెన్ ఇతన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇతను ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 2 ఓవర్స్ మాత్రమే వేశాడు. ఆ 2 ఓవర్స్ లోనూ ఒక వికెట్ తీసుకున్నాడు. మరి కమిండ్ మెండిస్ రైట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు, ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కూడా చేస్తాడు. మరి ఇతనైతే హైలీ స్కిల్ఫుల్ టాలెంటెడ్ బౌలర్. ఇతన్ని 100% ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే టీమ్ కి మంచి రిజల్ట్స్ వచ్చి ఉండేవి. కమింగ్ మ్యాచెస్ లో అయినా ఇతన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఇక సెకండ్ ప్రాబ్లం బౌలింగ్ ఫెయిల్యూర్. మరి మ్యాచెస్ ఓడిపోతున్నారు, ప్లేయర్స్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు, ఆల్సో కాంబినేషన్స్ ని కూడా చేంజ్ చేస్తున్నారు. మరి ఆడించిన ప్లేయర్స్ బాగా రాణిస్తే ఇలా చేంజెస్ చేయరు కదా. ఎస్పెషల్లీ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి పవర్ ప్లే లో ఒక్క మహమ్మద్ షమి మాత్రమే ఓన్లీ జెన్యూన్ వికెట్ టేకర్ గా కనిపిస్తున్నాడు. ఇతను కూడా కొన్ని మ్యాచెస్ లో వికెట్స్ తీసుకుంటే మరి కొన్ని మ్యాచెస్ లో వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే మహమ్మద్ షమీతో పాటు మరో క్వాలిటీ పవర్ ప్లే బౌలర్ మిస్ అవుతున్నాడు. ఆఫ్ కోర్స్ సిమ్రన్జీత్ సింగ్ ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్స్ తీసుకొని టెరిఫిక్ బౌలింగ్ చేశాడు. బట్ ఆఫ్టర్ దట్ అన్ని మ్యాచెస్ లో తెలిపాడు. అపోనెంట్ టీమ్స్ సిమ్రన్జీత్ సింగ్ ని బాగా టార్గెట్ చేస్తున్నారు. దాని కారణంగా పాట్ కమిన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తున్నాడు.
యూజువల్లీ పాట్ కమిన్స్ ఎప్పుడు కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయడు, కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడంతో ఆ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం కారణంగా ఇతనికి మిడిల్ ఓవర్స్ లో ఆ స్పెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. దాని కారణంగా మిడిల్ ఓవర్స్ లో ప్రెజర్ పెట్టే బౌలర్ మిస్ అయ్యాడు. అయితే వీళ్ళ దగ్గర ఈసన్ మలింగ లాంటి ఒక క్వాలిటీ పవర్ ప్లే బౌలర్ ఉన్నాడు, కానీ ఇతన్ని ఆడించాలి అంటే కమిండి మెండిస్ ని డ్రాప్ చేయాలి. మరి కరెంట్లీ మెండిస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి సో ఈ మూవ్ చేసే ఛాన్సెస్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ మ్యాచెస్ లో ఇండియన్ బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేయకపోతే సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈసన్ మలింగాని అటాక్ లో తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు స్టార్టింగ్ మ్యాచెస్ లో అడమ్ జంపాని ట్రై చేసినప్పటికీ బట్ అది వర్కౌట్ అయితే కాలేదు. ఆఫ్టర్ దట్ జీసన్ అన్సారీ వచ్చి చాలా వరకు ఇంప్రెస్ చేశాడు, కానీ ఇతను కూడా ఆ తర్వాత మ్యాచెస్ లో వికెట్స్ తీసుకోలేకపోయాడు. మరి వీళ్ళకి మిడిల్ ఓవర్స్ లో కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకొని అపోనెంట్ టీం పైన ప్రెజర్ పెట్టే బౌలర్ మిస్ అవుతున్నాడు. ఇక డెత్ ఓవర్స్ గురించి మాట్లాడుకుందాం అన్నా కానీ ఏమీ లేదు, ఎందుకంటే వీళ్ళు 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ లో జస్ట్ 16 ఓవర్స్ లోనే అపోనెంట్ టీం మ్యాచెస్ ని ఫినిష్ చేస్తున్నారు. కనీసం మ్యాచెస్ లాస్ట్ వరకు వచ్చినా కానీ మన వాళ్ళు డెత్ లో ఎలా బౌలింగ్ చేస్తున్నారు అనేది మాట్లాడుకోగలం. అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. అయితే హర్షల్ పటేల్ చాలా వరకు ఎఫెక్టివ్ గా రాణిస్తున్నాడు. మెనీ కేసెస్ లో మిగతా బౌలర్స్ చాలా వరకు ఎక్స్పెన్సివ్ గా మారినప్పుడు ఇతను ఒక్కడు మాత్రమే ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరి హర్షల్ పటేల్ అయితే ఒక మ్యాచ్ విన్నర్, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా వికెట్ తీసుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. మరి ఇలాంటి ప్లేయర్ ని బెంచ్ పైన పెట్టడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్. ఇతన్ని సన్ రైజర్స్ టీం ప్రతి మ్యాచ్ లో ఆడిపించాలి. ఇక ఎస్ఆర్హెచ్ బౌన్స్ బ్యాక్ చేసి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారంటే స్టిల్ ఇంకా సన్ రైజర్స్ కి 9 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో 7 మ్యాచెస్ గెలిచినా గానీ వీళ్ళు ఈజీగా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. మరి వీళ్ళు మ్యాచెస్ గెలవాలి అంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఓపెనర్స్ కంబ్యాక్ చేసి మరోసారి డిస్ట్రాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. పాస్ట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చేవాళ్ళు సేమ్ లైక్ అలాంటి ఓపెనింగ్ స్టార్ట్ కావాలి. నెంబర్ 2, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఫియర్లెస్ అప్రోచ్ తో ఆడాలి. నెంబర్ 3, మహమ్మద్ షమీతో పాటు జైదేవ్ ఉనద్కట్, జీసన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిండి మెండిస్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వికెట్స్ తీసుకొని ఒక కలెక్టివ్ గేమ్ ఆడాలి. ఎస్పెషలీ బౌలింగ్ లో సన్ రైజర్స్ కి వాళ్ళ కాంబినేషన్ ఇంకా సెట్ కాలేదు. మరి షమీ అండ్ పాట్ కమిన్స్ తో పాటు జైదేవ్ ఉనద్కట్ అండ్ హర్షల్ పటేల్ ని రెగ్యులర్ మ్యాచెస్ లో ఆడిపించాలి, ఎందుకంటే వీళ్ళిద్దరికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో డెఫినెట్లీ టీమ్ కి యూస్ఫుల్ అసెట్స్ గా మారతారు. లైక్ వై జీసన్ అన్సారీ అండ్ కమిండి మెండిస్ వీళ్ళిద్దరు కూడా ప్రామిసింగ్ స్పిన్నర్స్. వీళ్ళిద్దరిని కూడా టీం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అలానే కండిషన్ స్పిన్నర్స్ కి ఫేవరబుల్ గా ఉన్నప్పుడు రాహుల్ చహర్ ని ఆడిపించాలి. ఫైనలీ ఇక్కడ నుండి సన్ రైజర్స్ టీం మ్యాచెస్ గెలిచి కంబ్యాక్ చేయగలిగితే వీళ్ళు ఫర్ షూర్ ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. మరి వాళ్ళు ఏదైతే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ని నమ్మారో సేమ్ లైక్ అదే మైండ్ సెట్ అండ్ ఇంటెన్షన్ తో వాళ్ళు బెస్ట్ క్రికెట్ ఆడాలి. చివరిలో పాట్ కమిన్స్ ఒక మాట చెప్పాడు, మా గురించి మా కాంబినేషన్స్ గురించి ఎవరు ఏమనుకున్నా గానీ మాకు అనవసరం. మేము మిగతా టీమ్స్ కంటే డిఫరెంట్ క్రికెట్ ఆడి ఓడిపోయినప్పుడు మమ్మల్ని అందరూ క్వశ్చన్ చేస్తారు. మిగతా టీమ్స్ మా గురించి ఏమనుకుంటున్నారు అనేది మాకు అవసరం లేదు. మా స్ట్రెంత్ ఏంటో మాకు తెలుసు, మేము అలానే ఆడతాం. ఈ విధంగా పాట్ కమిన్స్ చెప్పాడు. మరి మ్యాచెస్ ఓడిపోయినా గానీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో హై కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి ఒక్కసారి విన్నింగ్ మొమెంటం లోకి వస్తే ఆటోమేటిక్ గా సినారియోస్ అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. మరి ఎస్ఆర్హెచ్ బౌన్స్ బ్యాక్ చేసి క్వాలిఫై అవుతారు అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. ఇక ఇది గైస్, సన్ రైజర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.